ఆయన జూమ్ లో బహుశా ఇది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఎస్ విజయ్ గారు, నమస్కారం అండి. భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మా మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి చైర్మన్ అయింది కాబట్టి వారికి శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చెప్తున్నారు. సరే, ఇప్పుడు కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఇది ఫస్ట్ కంప్లైంట్ కాదు, ఎన్నో సార్లు కంప్లైంట్ వచ్చాయి. ఒకటి. రెండవది, బండి సంజయ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు గురించి పరామర్శించే రైతుల దగ్గరికి వెళ్తే నల్గొండలో మిగతా చోట్ల ప్రతి చోట వెళ్ళిన చోటల్లా రైతుల పేరు మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అప్పుడు ఏం చేశారని ఆయన కొచ్చరపురికిత బయట కూడా ఇచ్చారు, ఉంటే గిట్ట ప్లే చేస్తాం మరి కాసేపట్లో. సో దాడుల సంస్కృతి మాది కాదు, బీఆర్ఎస్ మొదలుపెట్టిందని వాళ్ళు అంటున్నారు. సార్, ఇప్పుడు భరత్ గారు, నేను ఇంతకుముందు సునీల్ రావు గారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా మిగతా మిత్రులు మాట్లాడిన మాటలు విన్నాను. ఇప్పుడు ఒకటే సింపుల్ గా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ఘోరంగా విఫలమైనటువంటి మాట మనం సత్యం, ఇది ఒప్పుకోవాల్సిన అంశం. మీరు చూడండి, చాలా అంశాలు, మీరు ఒకటి రెండు మేము చెప్పలేము కానీ చాలా అంశాలను చూసుకున్నట్టయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నిన్నగాక మన రాత్రి మల్కాజ్గిరి సిపి సుమతి గారు, వారికే ఈ రకంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎదురుతా ఉన్నో అది ఇక ఒట్టిపడతా ఉంది. పట్టపగలు కరీంనగర్ లాంటి ఒక పేరుగాంచినటువంటి పట్టణంలో పట్టపగలే ఒక బంగారం షాపులోకి వచ్చి అంతర్రాష్ట్ర ముఠా వచ్చి కాల్పులు చేసి బంగారాన్ని దొంగిలించి ఎత్తుకెళ్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా నడుస్తా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే స్వయాన హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ వారి చేతిలో ఉంది కాబట్టి దీనికి వారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయులు బండి సంజయ్ గారు, వారు కూడా వారు కరీంనగర్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పాలని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న ఆ యొక్క ఇన్సిడెంట్ ని విజిట్ చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ యొక్క క్షతగాత్రులకు పరామర్శించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం మాట్లాడారు ఆ రోజు కేటీఆర్ గారు, వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? స్వయాన ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మరి ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ కరీంనగర్ బండి సంజయ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది, హోంశాఖ సహాయ మంత్రి చేస్తారు. లేదండి నేనేమంటున్నా, హోంశాఖ సహాయ మంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చెప్తా. వారు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులే కాక ఈ దేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ విఫలమైనప్పుడు తక్షణమే కేంద్ర బలగాలను దించి ఈ యొక్క ఇన్సిడెంట్ ఉంది. ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి వారు కాల్పులు చేశారు కాబట్టి స్పందించి కేంద్ర హోంమంత్రి స్పందించాల్సిన అవసరం లేదండి. భరత్, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా ఎట్లా మాట్లాడతారండి? ఇది కరెక్ట్ కాదు. మాట్లాడుతూ ఏం మాట్లాడారు? నాకున్న అవగాహన అంతే. నాకు చాలా ఇప్పుడు ఈ రాష్ట్ర నేనేమంటా భరత్ గారు, ఈ రాష్ట్ర పోలీస్ శాఖ విఫలమైనప్పుడు కేంద్ర హోంశాఖ ఎప్పుడంటే రంగంలోకి తిరుగుతుందండి. మీరు చెప్పండి, కేంద్ర హోంశాఖ శాంతి భద్రతలు విఘాతం కలిగినప్పుడు కేంద్ర బలగాలను చేతిలోకి తీసుకొని శాంతి భద్రతల విఘాతం ఎక్కడైంది? బ్యాంకులు దొంగతనం చేశారు, వెళ్ళిపోయినారు. బ్యాంకు దొంగతనం చేశారు, వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. బంగారం దోచుకొని వెళ్ళిపోయారు, పారిపోయినటువంటి కరెక్టే. కానీ అట్లా ఇప్పుడు మీ సమయంలో కూడా లలిత జ్యువెలర్స్ లో అయింది. అప్పుడు దయచేసి నాది జరిగింది, జాయాలికాస్ లో జరిగింది. అప్పుడు కేంద్ర హోంశాఖ వచ్చిందా? సారీ, లలిత జ్యువెలర్స్ జాయాలికాస్ లో పట్టపగలు. ప్లీజ్ అలౌడ్ మీ. అక్కడ వెళ్ళినటువంటి మా నాయకుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడట్లేదు బండి సంజయ్ గారు? ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండాల్సినటువంటి నాయకుడు ఈ రోజు రేవంత్ రెడ్డి సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయన కేంద్ర హోంశాఖ కాదు, రేవంత్ రెడ్డి హోం కు మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు నేనేమంటున్నా, మా కరీంనగర్ మేయర్ గారు సునీల్ రావు గారు ఏం మాట్లాడుతా ఉన్నారు? మీరు బండి గంగుల కమలాకర్ గారి యొక్క క్యాంపు కార్యాలయంలో సునీల్ రావు గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు, విజయం చెప్పనివాడు. అంటే సునీల్ రావు గారు మీకు అవకాశం
ఇస్తాను. విజయ్ కురువ విజయ్ చెప్పనివ్వండి. నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు కేటీఆర్ గారు అది మాట్లాడితే ఒకరి సాగండి ప్లీజ్. భరత్ గారు సునీల్ రావు గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కురువ విజయ్ చెప్పనివ్వండి. చెప్పిన బండి సంజయ్ ఏం మాట్లాడతారండి? కేటీఆర్ గారికి ఆ మాటకి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి, నాకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ కాపాడాలి, దోషులను శిక్షించాలి అని ఖండించాల్సినటువంటి వ్యక్తి, మాట్లాడాల్సిన వ్యక్తి ఏం మాట్లాడతాడు? కేటీఆర్ మీ అయ్యకు మీరు నిజంగా మీ అయ్యే కేసీఆర్ కే పుడితే నువ్వు డ్రగ్ టెస్ట్ సిద్ధమా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే అది నోరా, పాయకారనా, మోరా? అది అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తెలుగు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు కేసీఆర్ గారు మాట్లాడారు భాషని ఉపయోగించాలని ఏడ్స్ రోగం లేదని నువ్వు చర్చ సిద్ధమా? టెస్ట్ సిద్ధమా? ఏడ్స్ టెస్ట్ సిద్ధంగా ఉండాలని ఎలా డిమాండ్ చేస్తా ఉన్నా బండి సంజయ్ గారిని. బండి సంజయ్ గారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోటికి ఖచ్చితంగా తాళాలు పడతాయి. బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు ఇవాళ? మీరు మాట్లాడే దానికి ఖండిస్తే, కౌశిక్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ ఖండిస్తే గుండాలను పెట్టి రౌడీలను పెట్టి ఇలా మీరు దాడులు చేపిస్తారా? ఇదా మీరు చేయాల్సినటువంటి విధానం? మీరు కేంద్ర హోంశాఖ మంత్రి ఉండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్న వ్యక్తులు మీరు శాంతి భద్రతలు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు ఈ రకంగా మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఒక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కామన్ మ్యాన్ కి, సాధారణ వ్యక్తులకు లాండాడలు ఏ రకంగా శాంతి భద్రతలు వివాదం కలుగుతున్నాయో అర్థం చేసుకోవాల్సింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నిజంగా బండి సంజయ్ నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక పుట్టే కరీంనగర్ విజయ్ గారు అట్లా మాట్లాడద్దు. విజయ్ గారు మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడద్దు. చర్చ జరుగుతోంది. ఏడు టెస్ట్ సిద్ధం అని చెప్పేసి ఎలా డిమాండ్ చెప్పినారు. మీరు అనవసర ఆరోపణ చేసి ఏం ఆరోపణ చేసినండి? సిగ్గున్నారా కొంచెమైనా? బండి సంజయ్ ఆయన కేంద్ర మంత్రి, ఏ మంత్రి అయినా నాకు అర్థం కాక పంచాయతీ వాడు భాష మాట్లాడతారు. ఏ భాష మాట్లాడతారు ఆయన? నోరు తెరిస్తే డ్రగ్ టెస్ట్ అంటాడా? కేటీఆర్ ఉద్యమం నుంచి సునీల్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత 10 సంవత్సరాల్లో మంత్రిగా సునీల్ గారు మీరు మళ్ళీ అవకాశం ఇస్తారు డిఫెండ్ చేస్తారు. కేటీఆర్ గారు అలాంటి కేటీఆర్ గారిని పట్టుకొని డ్రగ్ టెస్ట్ మాట్లాడతావా? సిగ్గు శరం ఉండాలా బండి సంజయ్ గారికి? నిజంగా నీకు టీము మళ్ళా కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడటం? మాట్లాడుతా, నువ్వు ఎయిడ్స్ పేషెంట్ కాదు, నాకు ఎయిడ్స్ లేదని ఎయిడ్స్ టెస్ట్ సిద్ధంగా నువ్వు రా, ఉస్మానియా హాస్పిటల్కి వస్తావా? విజయ్ గారు ఎయిడ్స్ రోగులు విజయ్ గారు వద్దు, మీరు సరే బయట మాట్లాడండి కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు ప్లీజ్. నో విజయ్ గారు వద్దు, విజయ్ గారు వద్దు ప్లీజ్. తప్పని పరిస్థితుల్లో విజయ్ గారు తప్పు మీరు అట్లా మాట్లాడడం అవతారం ఎత్తి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి తప్పు అట్లా మాట్లాడడం అగిలిపోతా ఉంది ఇవాళ. అంటే కేటీఆర్ గారు పట్టుకొని వారు ఎట్లా మాట్లాడతారండి బండి సంజయ్ గారు? కరెక్టే, మీరు బయట మాట్లాడుకోండి కానీ డిస్కషన్స్ లో నా డిస్కషన్స్ లో అట్లా నా డిస్కషన్స్ లో అట్లా నేను పర్మిట్ చేయను. మా జీ తెలుగు న్యూస్ డిస్కషన్స్ లో మేము ఇట్లా పర్మిట్ చేయం ప్లీజ్. ఉన్నప్పుడు చొప్పదండలో బ్యాంక్ దోపిడీ జరిగింది, కోట్లాది రూపాయలు దొంగలు దోసుకపోయారు. ఎక్కడి నుంచో తీవ్రవాదులు వచ్చి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ రోజు అభిమానం కలుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు దాని మీద, రేవంత్ గారి మీద ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి మీద ఎందుకు మాట్లాడండి? నాకు అర్థం కాకపోయినా అంటే వారి మధ్యలో ఒక లోపాయికారి ఒప్పందాలు లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు? మాత్రమే కేంద్ర ప్రభుత్వం బలగాలు పంపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే ఏం పంపిస్తుందండి? ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ ఏ చర్యలు తీసుకుందండి? వాళ్ళ ఏం చర్యలు తీసుకుందండి? వాళ్ళ
పాడి కౌశిక్ రెడ్డి గారు మా కేటీఆర్ గారిని మాట్లాడితే దాని గురించి అసలు బండి సంజయ్కి నిజంగా మా శరతన్న అడగాల్సింది కౌశిక్ రెడ్డి గారిని కాదు. బండి సంజయ్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో నిజంగా రాజకీయాల్లో ఎందుకు కూడా సిద్ధనిపిస్తోంది. ఆయనకు తెలుగు చక్కగా రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ భాష రాకుండా ఈరోజు ప్రజాస్వామ్యం ముసుగులో ఆయన గెలిచి కేంద్ర మంత్రి అయినంటే నిజంగా బాధేస్తా ఉంది. అలా తెలంగాణ బిడ్డలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిరా బండి సంజయ్ గారు కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి తీసుకురాకపోగా, ఏం నువ్వు చేయకపోగా, అవినీతి మాయ కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడకుండా, లా అండ్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడకుండా నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడేది ఎట్లా మాట్లాడతారండి? అది ధర్మవాది, అది రాజ్యాంగం పరిస్థితిస్తుందా? విజయ్ గారు ఎట్లా మాట్లాడతారండి సునీల్ రావు గారు? మీరు వేరేనో నాకు తెలియదు మరి, కానీ ఒక నాయకుడిని పట్టుకొని అయ్యప్ప పుడితే ట్రక్ తీసుకొని ఎట్లా మాట్లాడతారండి? నిజంగా బండి సంజయ్ అనే విజయ్ గారు అడగొస్తామేమో. విజయ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం